వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఇండియన్ నేవీలో ఇంటర్మీడియట్ విద్యార్హత పైన కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పోస్టులకు ప్రకటన విడుదలైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు ఇస్తున్నాం. అగ్నివీర్గా ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేస్తే త్వరలోనే వాళ్ళకి శాశ్వత విధులకు కూడా తీసుకునే అవకాశం ఉందని నేవీ ప్రకటించింది. అంటే నలుగురిని ఎంపిక చేస్తే వారిలో ఒకరికి రెగ్యులర్ పోస్ట్ కూడా తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి 4 సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ తోటి అగ్నివీర్ పోస్టులో కొనసాగుతారు. వీరికి సంబంధించి సేవానిధి ప్యాకేజీ కూడా అందిస్తారు. ప్రతి సంవత్సరం కూడా 30 సెలవులు ఇస్తారు. ఆరోగ్య సమస్యను బట్టి వీళ్ళకి సిక్ లీవ్స్ కూడా అలాట్ చేస్తారు. ఈ 4 ఏళ్ల సర్వీస్లో రిస్క్, అలాగే హార్డ్షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్ అలవెన్స్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే 4 ఏళ్ల పాటు 48 లక్షల రూపాయలకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే చివరిలో అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ను కూడా వీరికి ప్రదానం చేస్తారు. ఈ సర్టిఫికెట్ ద్వారా కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లో ఈ అగ్నివీర్ రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాలను పొందవచ్చు. అట్లాగే ఆ నేవీలో వచ్చిన రెగ్యులర్ పోస్టులో కూడా వీళ్ళని తర్వాత తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి వేతనం పరిశీలిస్తే ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. మొదటి సంవత్సరం ప్రతి నెలలో 30,000 రూపాయలు చొప్పున, అలాగే రెండో సంవత్సరం 33,000, మూడో సంవత్సరం 38,500, నాలుగో సంవత్సరం 40,000 రూపాయలు చొప్పున ప్రతి నెల వేతనం ఇస్తారు. అలాగే ప్రతి నెల అందుకునే మొత్తంలో 30% కార్పస్ ఫండ్కి జమ చేస్తారు. ఈ మొత్తాన్ని 4 ఏళ్ల వ్యవధికి ఈ సేవానిధి కింద 5,02,000 రూపాయలు అగ్నివీర్ అభ్యర్థుల నుంచి వెళ్తాయి. దానికి సంబంధించి మళ్ళీ మరొక 5,02,000 ప్రభుత్వం జమ చేసి మొత్తం 10,04,000 రూపాయలని వడ్డీతో కలిపి ఈ పదవి విరమణ చేసిన అగ్నివీర్స్కి అందజేస్తారు. అంటే సుమారుగా 11 లక్షలకు పైగా ఈ వేతనం ఈ సేవానిధి నుంచి పొందవచ్చు. అట్లాగే వీళ్ళకి సంబంధించి గ్రాట్యుటీ కానీ, పెన్షన్ కానీ, డిఏ ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. అలాగే ఎక్స్ సర్వీస్ మీద కూడా పరిగణించరు. అయితే 4 సంవత్సరాలు పూర్తి చేసిన అగ్నివీర్ నుంచి ఒక్కొక్క బ్యాచ్ నుంచి గరిష్టంగా 25%, అంటే నలుగురిలో ఒకళ్ళని నేవీలో శైలిర హోదాతో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకోసం ఒక ప్రతిభను ప్రామాణికంగా తీసుకుని వారు చేసిన సర్వీస్ని ఆధారంగా ఈ పోస్టింగ్స్ అనేవి ఇవ్వబడతాయి. ఇక దీనికి సంబంధించి అర్హతలు పరిశీలిస్తే ఇంటర్ లేదా +2లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా 50% మార్క్స్తో క్వాలిఫైడ్, లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సబ్జెక్ట్స్లో ఏదైనా 50% మార్కులతో 3 years డిప్లొమా, లేదా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులో 50% మార్కులతో 2 ఏళ్ల వొకేషనల్ పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ రాసేవాళ్ళు కూడా, అంటే రిజల్ట్ రాని వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఏజ్ లిమిట్ చూస్తే సెప్టెంబర్ 1, 2004 నుంచి డిసెంబర్ 31, 2008 మధ్య జన్మించిన అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అర్హులన్నమాట. ఇక ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. గంట వ్యవధితో ఆన్లైన్లో 100 మార్క్స్కి ఈ పరీక్ష జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో ఉంటాయి. మొత్తం 4 సెక్షన్ నుంచి ఈ ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్స్ నుంచి. ఇవి ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. సిలబస్ ఇంకా డీటెయిల్స్ కోసం నేవీ వెబ్సైట్లో పరిశీలించవచ్చు. ఇక ఈ ఆన్సర్స్ ఏమైనా తప్పుగా ప్రశ్న సమాధానం ఇచ్చినట్టయితే దానికి సంబంధించి 1/2 మార్క్ చొప్పున నెగిటివ్ మార్కింగ్ తీసేయబడతాయి. ఇక ఫిజికల్ టెస్టులు చూస్తే ఈ స్టేజ్ 1లో ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఈ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మహిళలకి అలాగే పురుషులకి కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. అలాగే 1.6 కిలోమీటర్స్ దూరాన్ని పురుషులు, అలాగే మహిళలు 8 నిమిషాల ఈ దూరాన్ని, అలాగే పురుషులు 6.5 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. గుంజీలు తీసే ఫిజికల్ ఈవెంట్లో కూడా పురుషులు 20, మహిళలు 15 తీయాలి. వీటితో పాటు పుషప్స్ పురుషులు 15, మహిళలు 10. అలాగే బెంచ్ సిటప్స్ పురుషులు 15, మహిళలు 10 తీస్తే అర్హత సాధించినట్టు అవుద్ది. నెక్స్ట్ స్టేజ్ 2లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్టుల అర్హులకు ఈ యొక్క స్టేజ్ 2 టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో కూడా 100 మార్కులకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ చొప్పున పరీక్ష గంట వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో ఈ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. ఈ మోడల్ ప్రశ్న పత్రం కోసం, అలాగే
ఎగ్జామ్ ప్యాటర్న్ కోసం నావీ వెబ్సైట్లో చూడవచ్చు. ఈ స్టేజ్ 2లో అర్హులకు అంటే స్టేజ్ ముందే ఎగ్జామినేషన్ అయిన తర్వాత స్టేజ్ 1లో ఫిజికల్ టెస్ట్, అలాగే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 ఎగ్జాము, ఇక ఫైనల్గా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు స్టేజ్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళకి. ఇందులో విజయవంతమైన వారికి నెక్స్ట్ మెరిట్ ప్రకారం ఎంపిక చేసి ఐఎన్ఎస్ చిలక సరస్సు శిక్షణ ఇస్తారు. అనంతరం విధులకు తీసుకుంటారు. ఈ ముఖ్య వివరాలు ఏంటంటే ఏప్రిల్ 10 లాస్ట్ డేట్ దీనికి. ఈలోపు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి నావీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. లాస్ట్ డేట్లోపు తప్పనిసరిగా మీరు అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.